కనుక అంతా కూడా మనకు శక్తికి మించిన కార్యక్రమం. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏలియా క్రైస్తవ సమాజం అంతటికి, దేవుని సమాజం అంతటికి ప్రతినిధిగా కనబడుతున్నాడు. ఓ ఏలియా, యెహోవా ఏ దేవుడిని నీ పేరుకు అర్థం. ఎలైజా అంటే జెహోవా ఇస్ గాడ్, నన్ అదర్ ఈస్ గాడ్, there's no other God besides Jehovah. యెహోవా alone is God. యెహోవాయే దేవుడు, ఇంకే దేవుడు లేడు అని ఆయన పేరు కాదు. యేసే దేవుడని నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళ పేరు అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా ఏలియాని, ఏలియాలందరికీ కూడా దేవుడు చెప్తున్నారు, మీరు కొన్ని పనులు చేయాలని నేను నిర్ణయించాను, అవి మీరు చేయలేరు అని చెప్తున్నారు. అరే మరి చేయలేమంటే ఎందుకయ్యా, ఎందుకు మాకు నియమించావు అంటే, మూడవ పాఠం మనం నేర్చుకోవాలి. మూడవ పాయింట్ ఏంటంటే, మీరు చేయలేని పని మీకెందుకు నియమించానంటే, నేను వచ్చి మీలో ఉండి ఆ పనులు చేయిద్దామని, అందుకు నేను నియమించాను. మీరు పరిగెత్తలేని పరుగు ప్రయాణం మీకెందుకు సిద్ధపరిచానంటే, నేను మీలో ఉండి పరిగెత్తిద్దామని. అప్పుడు మీరు అలసిపోరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలకు సాగిపోతారు. దేవునికి స్తుతి మహిమ. ప్రభునందు ప్రియులారా, మన ముందు అసాధ్యమైన 2 కార్యక్రమం విషయాలు చెప్పమన్నాడు యేసయ్య, చెప్పి ముగించేస్తాం. ప్రియులారా, యేసే రక్షకుడు అని భూమి మీద ఉన్న సకల జనులకు మనం చాటించాలి. ఈ రాజ్య సువార్త సకల జనులకు చాటించాలి. చాటించాలంటే మన వల్ల కాదు. చైనాలో ఎలా చెప్తారు, రష్యాలో ఎలా చెప్తారు, పోలాండ్లో ఎలా చెప్తారు, చాలా దేశాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ దేశాలు, అరబ్ దేశాలు ఎలా చెప్తారు? చెప్పనిస్తారా? చెప్పని. మరి ఎలా? ఆఫ్రికాలో కొన్ని అటవీ జాతి మనుషులు ఉన్నారు కొంతమంది, అసలు వాళ్ళ దగ్గరికి రాని. ఇక్కడే ఖమ్మం జిల్లాలో భద్రాచలం దగ్గర అడవులు భూములు ఉంటాయి. మనిషి కనబడితే, బట్టలు వేసుకొని కనబడితే వీడు మనకు విరోధి అని విషం పూసిన బాణాలు కొట్టి చంపేస్తారు. ఆ బాణం చిన్నగా ఇలా స్లైట్గా అట్లా చిన్న స్క్రాచ్ అయిందంటే మంచి నీళ్ళు అడుగుతున్నాడు, పడి చచ్చిపోతాం. అక్కడే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం కూడా ఉండదు. సైనైడ్ కంటే ఎక్కువ విషం ఆకులతో వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళకే తెలుసు ఆ విద్య, మనకు రాదు. వాళ్ళకి ఎలా చెప్తాం? చెప్పాలంటే నీకు చేత కాదులే, నేనే దిగి వచ్చి మీలో ఉండి ఈ మహాకార్యాన్ని, మహత్ కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు అన్యాపదేశంగా మనకు వాగ్దానం చేస్తుంది. అయితే ఆయన దిగి రావాలంటే మనం ఏం చేయాలంటే, భూప్రపంచములో ఉన్న క్రైస్తవులందరూ ఏక మనస్సుతో యెరూషలేములోని మేడగదిలో 120 మంది ఏక మనస్సుతో ఎడతెగకుండా ఎలా ప్రార్థన చేశారు, అలాగా ప్రార్థన చేయాలి. మరి ఇది సాధ్యమా? మరి ఆత్మలను సంపాదించడం మనకు చేత కాదు. అన్ని దేశాలకు సత్యం తెలియజెప్పడం మనకు చేత కాదు. అది చేతనైన వాడు ఒకడే ఉన్నాడు, ఆయన జగత్ రక్షకుడు, ఆయన పంపిన పరిశుద్ధాత్మ దేవుడు, కడవరి వర్ష స్వరూపుడైన త్రిత్వదేవునిలోని 3వ భాగమైన దేవాది దేవుడు ఆయన రావాలి. ఆయన రావాలంటే మనం ప్రార్థన చేయాలి. సరే, చేద్దాం. ప్రార్థన అయినా సాధ్యమైన ఏక మనస్సుతో ప్రార్థన చేయడం సాధ్యమే.
మనం పిలిస్తే అన్ని డినామినేషన్ల వాళ్ళు వస్తారు. మనం కాదు, ఇంకొకళ్ళు పిలిచారు. అసలు అన్ని డినామినేషన్ల అడ్డుగోడలు బద్దలు కొట్టుకొని, మాకే డినామినేషన్ అక్కర్లేదు, మాకు దేవుడే కావాలి, దేవుని శక్తి దిగి రావడమే కావాలని అందరూ కన్నీటి ప్రార్థనతో రోదన విద్య నేర్చుకొని పరలోకపు సింహాసనాన్ని కదిలించేటట్టు ప్రార్థన, అందరూ ఒక్కడు కూడా మిగలకుండా అందరూ రావాలి, ప్రార్థన చేయాలి. అన్ని డినామినేషన్స్ వారు వచ్చి ప్రార్థన చేయాలి. వస్తారా రారు. ఎందుకంటే ఒకరంటే ఒకరికి కరడు గట్టినటువంటి విపరీతమైన ద్వేషం. ఎంత ద్వేషం అంటే అవకాశం ఉంటే చంపి పారేద్దాం, అన్నంత ద్వేషం. ఒక విషయం చెబుతాను, నేను ఊర్లు పేర్లు మనుషుల పేర్లు చెప్తాను, ఇది వాస్తవ జీవితం, నిన్న మొన్న జరిగిన సంఘటన. మనకు చాలా ఆప్తుడైన ప్రియుడైన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన మన పుస్తకాలన్నీ చదివి సిద్ధాంతం ఇది కరెక్ట్ అని దేవుని చేత ప్రత్యక్షత పొంది బైబిల్ క్లాసెస్, బైబిల్ స్కూల్ లాగా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. వారి పేరు ఊరు నేను చెప్పాను, ఎందుకంటే మన అవతల వాళ్ళని కూడా బయటపడి వాళ్ళు బాధపడు. సరే, మనం బైబిల్ స్కూల్ అయితే నడిపిస్తున్నాం, బ్యాచ్ తర్వాత బ్యాచ్ ట్రైనప్ చేసి పంపిస్తున్నాం. దీనికి ఒక రికగ్నిషన్ ఉంటే మంచిది, ఒక అఫిలియేషన్ ఉంటే మంచిదని ఒక ఫలానా బైబిల్ కాలేజ్ పెద్దలతో మాట్లాడి ఒక వారం అయిందో లేదో జరిగింది. అడిగారు, ఆయన అనుభవజ్ఞుడు, పెద్దవాడు, సీరియస్ మైండెడ్, అనాయింటెడ్ మ్యాన్ కాబట్టి ఒక కాలేజ్ వాడు, అయ్యా మరి మా కాలేజీని మీరు గుర్తిస్తారా, మమ్మల్ని చేర్చుకుంటారంటే మాతో కలిసి మీరు చేర్చి మేము మీకు సహాయం చేస్తాం. మరి సిద్ధాంతం ఎలా ఉన్నా మీకు పర్వాలేదా అంటే, ఏ సిద్ధాంతం గురించి మీరు అడుగుతున్నారు, ఏదైనా ఒకటి చెప్పండి అని వాళ్ళు అన్నారట. అంటే రెండవ రాకడ గురించి మీరు ఏం నమ్ముతున్నారు అని మన సహోదరుడు. వాళ్ళు, మా కాలేజీ మేమంతా నమ్మేది ప్రీ ట్రిబ్యులేషనిజం, మంచవారం ప్రారంభం కాకముందే సంఘం ఎత్తపడుతుంది. అలాగా మరి మేము మిడ్ ట్రిబ్యులేషన్ నమ్ముతున్నామండి. శ్రమల కాలం, 7 ఏళ్ల కాలం మధ్యలో సంఘం ఎత్తపడుతుందని నమ్ముతుంది అనగానే ఫైర్ అయిపోయింది, అగ్నిపర్వతం పేలినట్టు అయిపోయింది. మీరు రంజిత్ తోఫీర్ గారి పుస్తకాలు చదువుతారా? అవునండి, చదువుతాను, అన్ని పుస్తకాలు చదువుతాను. ఆయన ఒక్కరిదే కాదు, దైవజనులు అందరి పుస్తకాలు చదివి నేను నేర్చుకున్నది ఏదో నేను చూపిస్తాను, బైబిలే ప్రామాణికం అని కూడా ఆయన మంచిగానే చెప్తున్నాను. అయినా ఏంటేంటో మాట్లాడేసి లేఖనాధారం చూపించకుండా విషం కక్కారు. ఇంత ద్వేషం ఉంది. మీకు తెలుసో లేదో, రంజిత్ తోఫీర్ చచ్చిపోతే బాగుండు, వాడి చావు మేము పెద్ద పండగ చేసుకుంటామని నమ్మి క్రైస్తవ నాయకులున్న, క్రైస్తవ సంస్థల అధినేతలున్న, they hate me so much. If given a chance, they will kill me. They are Christians, the leaders of Christian organizations. ఇంత ద్వేషము ఒక దైవజనుడి మీద ఇంకో దైవజనుడికి ఉండడం ఏంటి? మన ద్వారా ఇన్ని 1000 మంది ఆత్మలు రక్షణ పొందుతున్నారు, కనిపించటం లేదా? ఇన్ని 1000 మంది రక్షణ పొంది సంఘాలు కట్టబడుతున్నాయి. 1000 సంఘాల కంటే పైన కట్టారు, 1000 మందికి పైన సేవకులు. ఇంకా ప్రతి వారము ప్రతి మాసము కొత్త సంఘాలు కట్టబడడం,
కొత్త ఆత్మల రక్షణ పొందటం, కొత్త సేవకులు అభిషేకించబడటం జరుగుతూనే ఉంది కదా. కళ్ళు పోయినాయా? ఎందుకు ద్వేషం, అంత ద్వేషం? అంటే శ్రమల కొరకు విశ్వాసులను మనం సిద్ధం చేద్దాం, ముందే వెళ్ళిపోదామని పలాయనవాదం, ఎస్కేపిజం నేర్పించకండి. విశ్వాసులను పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇవ్వాలి. దేవుని ఎరుగని వారితోనూ దేవుని ఎరిగిన వారితోనూ మాట్లాడడానికి కడవరి వర్షంగా, కుంభవర్షంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. అందరూ రాకపోవచ్చు, అందరూ వచ్చేటట్లుగా చేయండి ప్రభువా అనైనా మనం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు యొక్క అవసరతను గ్రహించడానికి సకల డినామినేషన్ల వాళ్ళ కళ్ళు తెరిచి, డినామినేషన్ల విభేదాలు, విద్వేషాలు విస్మరించి అందరూ కలిసి ప్రపంచంలోని క్రైస్తవ సమాజమే ఒక మహాకడవరి మేడగదిగా మారిపోతుంది. ఆత్మదేవాది గిరండి మన శక్తికి మించిన పని, కానీ దేవుని శక్తికి మించినది కాదు. దేవుని శక్తికి మించిన పని కాదు ఇది. ఆయన శక్తికి మించింది ఏదీ లేదు. కాబట్టి వేదనతో ప్రార్థించేద్దాం, విశ్వాసంతో ప్రార్థించేద్దాం, పట్టుదలతో ప్రార్థించేద్దాం. రహస్యంగా కరడు గట్టిన ద్వేషాన్ని నింపుకున్న క్రైస్తవ నాయకుడు మారాలి, లేకపోతే మూడవ ఆకాశానికి వెళ్ళిపోవాలి. దేవుడు ఒక కఠినమైనటువంటి కార్యాన్ని చేయాలి, తప్పదు. లేకపోతే ప్రజలందరూ ఏకము కాదు. మారనైనా మారాలి. అడ్డంగా ఉన్న నాయకులను దేవుడు నిత్య విశ్రాంతిలోకైనా తీసుకోవాలి. డినామినేషన్ల విభేదాలు విస్మరించి క్రైస్తవులంతా ఏకమై ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దింపుకొని, పరిశుద్ధాత్మను తమలో నింపుకొని ప్రపంచానికి సత్యాన్ని, సత్యదేవుణ్ణి పరిచయం చేయాలి. చాలా పెద్ద పని, మన శక్తికి మించింది. అయితే ఎవరి శక్తికి ఇది సాధ్యం అవుతుందో ఆయనను మనం పిలుద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. రండి 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 దయచేసి